మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కు రైతులు మిర్చి తీసుకొనొస్తున్నారు. ఇవాళ 10,000 బస్తాల మిర్చి మార్కెట్ కు వచ్చింది. అయితే ఈ ఏడాది తెగుళ్లతో పంట దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిరోజు కూడా వందలాది బస్తాలు కూడా మార్కెట్ విక్రయానికి రైతులు మిర్చిని తీసుకొస్తున్నారు. అయితే సుమారు ఈరోజు 10,000 బస్తాలను కూడా మార్కెట్ విక్రయాన్ని తీసుకొచ్చారు. మహబూబాబాద్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయ మార్కెట్ ఉందో ఇక్కడ మిర్చి ఎక్కువ ఫేమస్ కావడంతో చుట్టుపక్కల జిల్లాల రైతులంతా కూడా ఇక్కడికి మిర్చిని వ్యవసాయంలో పంట పండించిన మిర్చిని విక్రయం తీసుకొస్తున్నారు. అయితే ఇక మార్కెట్ విక్రయం తీసుకొచ్చిన రైతులు కూడా తమ మద్దతు ధర ఎక్కువగా రావాలి. గతంలో ఈసారి ఎక్కడైతే నల్లి పురుగు లాంటివి వచ్చి మాకు పంట దిగుబడి కూడా బాగా తగ్గింది. నల్లి పురుగుల వల్ల మేము తీవ్రంగా నష్టపోయాం. పండిన పంటకు కూడా మాకు మద్దతు ధర కల్పించాలని కూడా కొంతమంది రైతులు కోరుతున్నారు. అసలు ఎట్లా ఉంది దీని పరిస్థితి ఏంది? మార్కెట్ కొంతమంది మిర్చి రైతులతో మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు మార్కెట్కి ఏం తీసుకొచ్చారు? ఎంత పంట పండింది మీకు? మేము మిరపకాయలు తెచ్చినాం. మేము 6-7 ఎకరాలు పొలం వేసినాం మిరపకాయ తోట. మరి మాకు ఈ సంవత్సరం నల్లి తగిలింది, ఏం పంట చేతికి రాలే. మార్కెట్కి తీసుకొచ్చిన మిరపకాయలు ఆ రేటు కూడా గిట్టుబాటు ధర లేదు. మాకు 20,000 పైన ఉంటేనే గిట్టుబాటు ధర అవుతుంది. ఎందుకంటే ఇటు ఫెస్టేజ్ అంటే పురుగుల మందులు కానీ, ఈ మందులు కానీ, ఆ మందులు కానీ, నల్లికి రోగానికి ఆ రోగం ఈ రోగం అని తెగులు పూజు రోగములు, దాంతోపాటు ఈ మిరపకాయ తోట అంతా చనిపోతుంది. అది ఏ రోగమో కూడా అర్థం కాని పరిస్థితి. అది ఏ ఫెస్టిసైడ్స్ చెప్పట్లేరు, ఏ సైంటిస్టులు కూడా అది ఎందుకు చనిపోతుందో దాని నివారణ ఏందో ఇవాళ దాకా ఎవరు చెప్పట్లేరు. ఇట్లా పొలం చనిపోతే ఎకరాలు ఒకేసారి పోతుంది. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెడతాం, వేలు లక్షలు పెట్టి తెస్తాం. పక్కన బంగారం కుదబెట్టో అప్పు సప్పో చేసి మా చేతికి పంట వస్తుంది అనుకునే దానికి ఇక ఇట్లా పొలాలన్నీ నల్లిలతో రోగాలతో చనిపోతున్నాయి. మార్కెట్కి తీసుకొస్తే రేట్లు లేవు. మరి మాకు ఎట్లా పండుతుంది పంట? ఇన్ని పెట్టుబడి పెట్టినాం, ఎట్లా పోతుంది? మాకు ఈ నష్టం ఎట్లా పూడుస్తుంది? మాకు బూడదు. పైన దీంతో పాటు ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా పైన సౌలత్ కల్పించాలి. ఈ ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లకు కూడా మాకు ఆంక్షలు విధిస్తాడు పైన. ఈ చైనా దేశం అని కానీ ఏ దేశాలు ఏవో అని ఆంక్షలు విధిస్తాడు. ఈ ఆంక్షలు తీసి రైతులకు కొంచెం మద్దతు ధర వస్తుంది, అప్పుడు వస్తుంది. ఈ మనకు ధర్నాలు చేసుడో ఈ చేసుడో ఆ చేసుడో వల్ల మద్దతు ధర ఈడ ఎవరు పెట్టరు. ఎవరు పెడతారంటే పైన ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కనుక పైకి ఎక్స్పోర్ట్ అయితేనే మనకి ఈడ మద్దతు ధర వస్తుంది. ఈ ఎక్స్పోర్ట్ లేని వల్ల మనకు ట్రాన్స్పోర్టు జరగకపోయినప్పుడు ఏమవుతుంది? కొనే మన స్టేట్లు కానీ దళారులు కానీ కొనేటోళ్ళు ఏం చేస్తారు? పైన ఎక్స్పోర్ట్లు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రేటు పైన రాదు, వాళ్ళు పెట్టరు, రైతులు నష్టపోతారు. ఈడ నష్టపోయేది ఎవరు? రైతులే. రైతులు అంటే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసేళ్ళు, ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? మీరు ప్రధానంగా మీ గతంతో పోల్చి ఈసారి పంట ఎట్లా సాగుంది? పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేసినాను, ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసినాను. ఈ సంవత్సరం తోట చనిపోయింది. పోయిన సంవత్సరం అదే 2 ఎకరాలు వేస్తే అదే నాకు 6 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం అదే లెక్కన వేస్తే తోట చనిపోయింది. అదే పోయిన సంవత్సరం ఉన్నట్టుగా రేటు ఉంటే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఈ సంవత్సరం రేట్ లేవు. రేట్ లేదంటే విషయంలో ఎందుకు అసలు రేట్ ఎందుకు లేదని మాకు తెలిసలేదు. అసలుగా ఈ ట్రాన్స్పోర్ట్ వలన, ఈ దళారుల వలన, ఈ సీట్ల వలన తెలిసలేదు. ఇది విషయం పోయిన గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొన్ని చోట్ల మిర్చి పంటలు బాగానే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే కొన్ని గ్రామాల్లో ఈ నల్లి తెగులు ఏవో ఇప్పుడిప్పుడే జస్ట్ ఒక 10-15 రోజుల ముందు నుంచి అవి అక్కడక్కడ కనబడుతున్నాయి. కానీ మొత్తానికైతే మిగతా కొన్ని చోట్ల అయితే మిర్చి పంటలు బాగున్నాయి, వరి పంటలు బాగున్నాయి. ఎందుకంటే ప్రత్యేక చొరవ చేసుకొని ఈ మన గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఏదైతే బయట రైతులు విక్రయిస్తున్న మందులు ఏదైతే పెస్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ప్రతిదీ నకిలీ రాకుండా, విత్తనాలు కూడా నకిలీ రాకుండా, ఇంకోటి ఏ సీడ్స్ అయినా నకిలీ రాకుండా ప్రత్యేక చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటి నకిలీ చేస్తున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ప్రతిదీ ఏ సీడ్స్ అయినా సరే అది కల్తీ లేకుండా మంచి నాణ్యతమైన సీడ్స్ అందించి ఈరోజు పంట పొలాలకు మంచి పంట ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు మన రైతులు చెప్తున్నట్టు కొన్ని చోట్ల అయితే కొన్ని పంటలు అయితే నష్టం అంటే అంత భారీ ఎత్తున నష్టం కాలేదు. కొంత ఆ లాస్ట్ టైం ఉన్న దానికి ఏదైనా తెగులు మళ్ళీ తగిలి ఏదైనా నష్టం కాకపోవచ్చు. మిగతా చోట అయితే పంటలు బాగున్నాయని. అదేవిధంగా మార్కెట్లో వచ్చిన రైతులకు ఖచ్చితంగా ఇక్కడ నాణ్యతమైన సౌకర్యాలు కల్పించడానికి మేము కూడా మా పాలక మండలి కూడా చాలా కృషి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే గత కాలంలో ఈ నెల ముందే మేము వచ్చిన వెంటనే ఈ గవర్నమెంట్ చొరవతో మన
ఈ మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చొరవతో 5 రూపాయల భోజనం రైతులకు 5 రూపాయల భోజనం బయటికి వెళ్ళి రైతు ఇబ్బంది పడకుండా 5 రూపాయల భోజనం ఇక్కడ అదొకటి మేము ఇక్కడ సౌకర్యం కల్పించాము. ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మేము మా దృష్టిలో ఉన్నాయి. అవి కూడా రైతులకు ఎలాంటి ఈ ఇబ్బంది లేకుండా, ఇంకా ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి మేము ముందుగా ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా రైతులు ఇంటిగా అంటే వాళ్ళ ఊరి నుంచి బయలుదేరి మార్కెట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రైతుని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకొని వాళ్ళకు మంచి, ఇంకా మేము సేట్లతో కూడా ప్రతి క్షణం మాట్లాడుతున్నాము. రేట్ల విషయంలో అయితే ఇది మన గవర్నమెంట్ ఇష్యూ కాదు, ఇంకేదో విషయం కాదు, ఇది ఇంటర్నేషనల్ సంబంధించిన ఇష్యూ. ఎందుకంటే మరి అక్కడ ఏ విధంగా ఉందో ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉందో ఆ విషయం మీద కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ దాని మీద చొరవ తీసుకొని ఆలోచిస్తారు. ఇది రైతులు ఇక్కడ వచ్చే రైతులకు అయితే మంచి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మొత్తానికి మహబూబాబాద్ సంబంధించిన మిర్చి మార్కెట్ మొత్తం కూడా ఈ మార్కెట్ ప్రాంగణం మొత్తం కూడా ఎర్ర బంగారం, ఏదైతే మిర్చిని ఎర్ర బంగారంతో పిలిచామో అంతా నిండిపోయింది. ఇక్కడికి వచ్చిన రైతులు తమ గిట్టుబాటు ధర రావడం లేదని చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికి సంబంధించిన చైర్మన్ ఏమంటున్నారంటే మీరు క్వాలిటీ తీసుకురండి, దీనికి ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి క్వాలిటీకి సంబంధించి మిర్చిని పంటను తీసుకురండి, దీనికి ప్రభుత్వం సంబంధించిన మద్దతు ధర వంతు కూడా నా వంతు కృషి చేస్తానని కూడా చెప్తున్నారు. మార్కెట్లో రైతులకు అన్ని కూడా ఏర్పాట్లు చేశాము, ప్రత్యేకించి 5 రూపాయల భోజనం కూడా రైతులకు అందిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ.